ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతోటి ఒక మాట చెప్తాడు. లోకాసు వార్త 16 అధ్యాయము 15 వచనంలో ఇలా అంటున్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని శిష్యులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న మనం అందరం కూడా ఆయన యొక్క శిష్యులమే. ఆ యొక్క బాధ్యత మనం అందరి మీద కూడా ఉందని మనం గుర్తెరగాలి. సువార్త అనేది ఈ లోకానికి మేలు చేసే సమాచారం. ఈ సమాచారం ఈ లోకానికి అందించాలని దేవుడు తన దయా సంకల్పంలో మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగ ఏర్పాటు చేసుకున్న ఒక దూత గాబ్రియల్ అనే దూత పరలోకము నుండి భూలోకమునకు మంచి సమాచారం తీసుకుని వచ్చింది. ఆ సమాచారం ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే సమాచారాన్ని తీసుకురావడం ద్వారా భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా సంతోషించారు, ఆనందించారు. అలాగే పాపం ద్వారా దేవుని ఉగ్రతకు గురై నశించిపోతున్న ఆ యొక్క నినివే పట్టణస్థులందరూ కూడా నశించిపోయే తరుణంలో యోనా ఆ పట్టణానికి వెళ్ళి మంచి సమాచారాన్ని ఇవ్వడం ద్వారా వారందరూ కూడా తమ పాపాన్ని విడిచిపెట్టి ఉగ్రత నుండి తాము కాపాడుకున్నట్టు మనకు వాక్యం సెలవిస్తుంది. అలాగే మోషే కూడా కానాను దేశాన్ని ఒకసారి చూసి రమ్మన్నప్పుడు 12 మందిని పంపినప్పుడు అందులో ఇద్దరైన యెహోషువ, కాలేబు మంచి సమాచారాన్ని మోషే దగ్గరికి తీసుకురావడం ద్వారా దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క కానాను దేశమును వారు స్వాధీనపరుచుకున్నారు. ఆ యొక్క దేశాన్ని వారు పొందుకున్నారు. ఇలాంటి మంచి సమాచారాన్ని ఇవ్వడం ద్వారా అనేక మందికి మేలు కలుగుతుంది, దేవునికి మన ద్వారా మహిమ కలుగుతుంది.